చుక్క కూడా నీళ్ళు వేయకుండా బీరకాయ కర్రీ మీరు ఎప్పుడన్నా చేశారా? నేనైతే ఇలానే చేస్తానండి. చాలా బావుంటుంది. దానికోసం మనం బీరకాయలు, టమాటా, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే. నెక్స్ట్ స్టవ్ పైన డేక్షా పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోని ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే టమాటా కూడా వేసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి మనకైతే ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకున్నారంటే అంతేనండి, బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. కొంచెం కర్రీ వేసుకొని ఎక్కువ అన్నం తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుందో, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు కాబట్టి 2-3 డేస్ నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.